పోవాలి. హైదరాబాదు తెలంగాణ మాత్రం నాశనం అయిపోవాలి. ఏది పర్యావరణ పరంగా నాశనం అయిపోవాలి. ఇప్పుడు పటాన్ చెరువు కానీ తర్వాత జీడిమెట్లు కానీ ఎన్ని ఫార్మా కంపెనీలు ఉన్నాయి సార్. భూగర్భ జలాలని మొత్తం అడుగట్టిపోయి మొత్తం అంతా కూడా అన్ని కెమికల్. ఈరోజు తాగే మంజీర నీళ్ళలో కూడా అదే కెమికల్ వస్తూ ఉంది. అయినా కానీ ప్రజలు తాగుతూ ఉన్నారు. కనీసం తల్లి పాలు కూడా కల్తీ అయిపోయినటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. అయినా కూడా కంపెనీలన్నీ ఇక్కడే ఉంటాయి. దివిస్ ఇక్కడే ఉంటుంది, రెడ్డీస్ ఇక్కడే ఉంటుంది, హెట్రో ఇక్కడే ఉంటుంది, ఇంకేదైనా విరూపాక్ష ఇక్కడే ఉంటుంది. అన్ని రకాల కంపెనీలు ఇక్కడే ఉంటాయి. బయట దేశాలు మాత్రం బాగోవాలి, ఇక్కడికి మెడిసిన్స్ కొనుక్కోవాలి, అక్కడ వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, మనం మాత్రం నాశనం అయిపోవాలి. కానీ ఇక్కడ పర్మిషన్ ఇచ్చినటువంటి ఎవరైతే ఎమ్మెల్యేలు ఎంపీ ఎవరైతే ఈ ప్రభుత్వాలు ఉన్నాయో వాళ్ళు మాత్రం వాళ్ళ కుటుంబాలు వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ అంతా కూడా ఫారెన్లో సేఫ్టీ ప్లేస్లో సెటిల్ అయిపోవాలి. అక్కడ ఉన్న సంపాదించిన సొమ్మంతా కూర్చొని తింటూ ఉండాలి. తెలంగాణ రాష్ట్రం నాశనం అయిపోవాలి. దీని వెనకాల ఇంత పెద్ద కుట్రకోణం జరుగుతుంటే వీళ్ళు ఏదైతే మీరు డాష్ అంటే మీరు డాష్ అనుకుని ఒకళ్ళు వాళ్ళకి గుర్తాలు జరుపుకుంటున్నారు. ఏంటి సార్ నిజంగా ఈ ఫార్మా కంపెనీల వల్ల ఎంత నాశనం అయిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఎవరో ఏదో ఫారెన్ కంపెనీ ఏదో ఒకటి టెస్ట్ చేస్తే మూసిలో 49 కెమికల్స్ ఉన్నాయంట సార్. 49కి సంబంధించిన విష కెమికల్స్ దాంట్లో ఇమిడి ఉన్నాయంట. మరి ఇది ఎంత దారుణమైన పరిస్థితి సార్. అది ఈరోజు మరి మూసి సుందరీకరణ పేరుతో వీళ్ళు చేసేదేమో ఒక డిఫరెంట్. అది ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. క్లారిటీగా చెప్పండి సార్. జనాలు కన్ఫ్యూజన్లో పడి ఏడ్ చేస్తున్నారంతా. ఓకే, ప్యానెల్ మిత్రులకు యోయో వీక్షకులకు గుడ్ ఈవినింగ్. రవి గారు, మీరు నాకంటే ఒక 2 నిమిషాలు అడ్వాన్స్గానే ఉన్నారు. మీరు అదే విషయం నేను చెప్పాలనుకున్నాను. చెప్పండి. మీరు అదే ప్రశ్న చెప్పాలి. 2 నిమిషాలలో మీరు వేసుకున్నటువంటి బ్లేజరు, అందంగా కనిపిస్తున్నటువంటి మీ అవతారాన్ని వెనకాల కబలించిన హస్తాలు, లేకపోతే ఉపాధి కోసం ఛిద్రమైనటువంటి జీవితాలు ఎన్నో ఉంటాయి. అంటే ఒక ఉదాహరణకు చెప్పాలి అంటే మత్స్యన్యాయం అంటారు. మత్స్యన్యాయం అంటే చేప. పెద్ద చేప చిన్న చేపని ఎప్పుడు మింగుతూనే ఉంటుంది. వాడు బతకాలి అనుకున్నప్పుడు ఒక జీవిని బొందబెట్టడం ఇది సహజం. ఇదే జరుగుతుంది. అంటే రాజకీయ నాయకుల పద్యం ఎట్లుంటుంది అంటే అది కాంగ్రెసా బీజేపీ బీఆర్ఎస్ అని కాదు. ఒకవైపు కత్తికి 2 పదులు ఉంటాయి కదా, రాజకీయ నాయకులకు 2 ఉంటాయి. అట్లా వీళ్ళు ఒకవైపు మాట్లాడినప్పుడు మేము ప్రపంచంలో అగ్రగామి అంటారు. ఒకవైపు రైతాంగం దగ్గరికి వెళ్ళినప్పుడు, లేకపోతే అటువంటి ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు అటువంటి ఇబ్బందుల పరిస్థితి ఉండి వాళ్ళ ఆర్థికంగా లేకపోతే వాళ్ళ ఆరోగ్యంగా వాళ్ళ వ్యవస్థ శిథిలమైనప్పుడు కూడా వీళ్ళకి పెద్దగా ఏం కనిపించదు. ఒకటే వాళ్ళు ఏం చూస్తారంటే ఒక ఆశయం నెరవేర్చడం కోసం ఒక ఉద్యమం ఉందనుకోండి. ఒక ఉద్యమంలో 1000 మంది, ఒక 1200 మంది విద్యార్థులు నిరుద్యోగులు బలి అయ్యారు. కానీ 4 కోట్ల మందికి ఇలా బానిస సంఖ్యల నుండి ఆంధ్ర పాలకుల నుండి విముక్తి కలిగిందని ఎట్లయితే అనుకుంటున్నారో, అభివృద్ధి కావాలి అని అనుకున్నప్పుడు అది ఏ పార్టీ ఉన్నా కూడా దాన్ని ఎవరో ఒకరు బలి కావాల్సిన ఆవశ్యకత ఉంది. అది ఇక దాన్ని ఫార్మా కంపెనీలు అభివృద్ధి జరుగుద్దా? ఐఎమ్ కమింగ్ అంటే ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నవాళ్ళు ఇంక్లూడింగ్ మీరు, ఈ క్యాబిన్లో ఉన్నటువంటి మనం కూడా మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఇవాళ టాబ్లెట్ అవసరమా కాదా, మనం వేసుకుంటున్నామా వేసుకుంటలేము. మరి ఈ టాబ్లెట్ ఎక్కడి నుండి ప్రొడక్షన్ అవుతుంది? ఎక్కడి నుండి అవుతుంది? ఎక్కడో ఒక దగ్గర, ఈ రాష్ట్రమా, ఈ జిల్లానా, పక్క జిల్లానా, పక్క దేశమా, ఎక్కడో ఒక దగ్గర అయితే ఉంటుంది. అది ఆకాశంలో తయారు కాదు. అది ఇంకా అంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీళ్ళంతా ఇక అక్కడ కూడా వ్యాపారం చేస్తారు. ఇప్పుడు ఈ భూమండలంలో కాకుండా ఇంకెక్కడైనా తయారైతే అప్పుడు చేసుకొస్తారు. కాకపోతే ఏంటంటే సోదరుడు అన్నట్టుగా, వెంకట్ అన్నట్టుగా అక్కడ కొడంగల్లోనే ఒక ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తుంది. అక్కడేదో మీడియా వాళ్ళని అటెన్షన్ చేసేస్తే హైలైట్ అవుతుందనే కాదు. ఒకవేళ నిజంగానే అదే కనుక హైలైట్ అవుతుంది అని అనుకున్నప్పుడు చాలా సెన్సిటివ్గా హ్యాండిల్ చేయాలి. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు ఎలా కన్విన్స్ చేసేది ఉండే అంటే మొన్న నేను ముఖ్యమంత్రి అయిపోయాక 4,000 కోట్ల రూపాయల పెట్టుబడి నేను ఈ నియోజకవర్గాన్ని తీసుకొచ్చిన, ఒక మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిన, లేకపోతే ఒక మున్సిపాలిటీని చేసిన, లేకపోతే వైస్ వర్సా ఏమేమైతే ఉంటున్నాయో ఇగో ఇది నా వల్ల మనం మీకు చేయగలుగుతున్నాము. వాళ్ళని ఎక్కడైనా అకామిడేట్ చేయగలిగి వాళ్ళకు అంత అంగబలం అర్ధబలం అన్నీ ఉంటాయి కదా అధికారంలో ఉన్నటువంటి పార్టీ, వాళ్ళని కొంచెం సామరస్యపూర్వకంగా వాళ్ళని కన్విన్స్ చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉండే. అయితే ఎవరు కూడా ఏ ఉద్యమాలు కూడా మీరైనా నేనైనా ఎవరైనా అంత సాదాసీదాగా ఒప్పుకోరు. ప్రధానంగా అందులో 5 గ్రామాలు ఇన్ఫెక్ట్ అవుతున్నాయి. ఆ 5 గ్రామాలలో లంబాడీ మిత్రులు సోదరులు ఉన్నటువంటి తండాలు 3 ఉన్నాయి. అంటే 2 గ్రామాల్లో అంటే లంబాడీ జాతి ఎవరైతే ఉన్నారో ఆ తెగలకు ఉన్నారో ఆ తెగలకు భూమికి వాళ్ళకు చాలా అనుబంధం ఉంటుంది. ఎందుకుంటుంది అంటే మానవ సంబంధాలు లేనటువంటి రోజుల్లో కూడా వాళ్ళ భూమిలో వాళ్ళకు ఈ జనాలకే అనుసంధానం లేకుండా వాళ్ళు అక్కడ పండించింది
తిన్నది బతికిండు తిన్నారు అలా ఉన్నారు. ఈ రాను ప్రపంచీకరణ జరుగుతున్నది, మోడర్నైజేషన్ అవుతున్న క్రమంలో రాజకీయ నాయకులు ఓటు బ్యాంకు కోసం వాళ్ళని కొంచెం పట్టణాలకు దగ్గర తీసుకొచ్చారు. సరే, డెవలప్మెంట్ అయింది. కానీ వాళ్ళకు ఉన్నటువంటి భూమికి వాళ్ళకు ఉన్నటువంటి అనుబంధం, వాళ్ళు వేల సంవత్సరాల నుండి 100 సంవత్సరాల నుండి ఉండేటువంటి ఆ అవినాభావాన్ని అంత తొందరగా వదులుకోరు. ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, ఎప్పుడైతే ల్యాండ్ అక్విజిషన్ ఉంటుందనుకో, ల్యాండ్ అక్విజిషన్ యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ ప్రకారం జరుగుతున్నటువంటి అక్కడ ఒకవేళ ₹1,00,00,000 ఉంటే 4 రెట్లు ఇవ్వాలి. 4 రెట్లు ఇవ్వాలి. దట్ ఈస్ అ కాన్స్టిట్యూషనల్ రైట్. అది 4 రెట్లు వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకి ఇంకా కొంచెం ఒక్కొక్కసారి సెన్సిటివ్ అయినప్పుడు, ఒక్కొక్కసారి ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఆయన కూడా కొంత లిబరలైజేషన్ తీసుకొని, ఫ్రీడమ్గా తీసుకొని, ఆయన యొక్క సుమోటా తీసుకుంటారా లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈజ్, వాళ్ళని కొంత సామరస్యంగా ముందే మాట్లాడేసి వీళ్ళకు ఉన్నటువంటి వర్గం ఉంటుంది కదా, అంటే వాళ్ళకు ఒక గ్రామంలో సర్పంచ్ కావచ్చు, లేకపోతే ఇంకో నాయకుడు కావచ్చు, ఒక పెద్దనారి ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళని చేస్తే బాగుండేది. అయితే ఇవాళ సోదరుడు అన్నట్టుగా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమైంది అంటే ఇవాళ రైతాంగం అక్కడ మీటింగ్ పెట్టడానికి, లేకపోతే కలెక్టర్ గారు అక్కడ మీటింగ్ పెట్టడానికి రాత్రి 2 రోజుల ముందు డిసైడ్ కాలే. ఈ చర్చ ఈ ఫార్మాసిటీ కంపెనీస్ భూసేకరణ గురించి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు రైతాంగం ఎప్పటి నుండి ప్రశ్నిస్తున్నారు. 4 నెలల నుండి నడుస్తుంది. 4 నెలల నుండి నడుస్తున్నప్పుడు అంటున్నాడు కదా వెంకట, ప్లాన్ గా చేసిండ్రు అనేది కాదు. 4 నెలల నుండి ఉండరు, 4-5 గ్రామాల నుండి రగిలిపోతున్నారు అక్కడ వాళ్ళందరూ. ప్రత్యక్షంగా రైతులే సుమారుగా 1300 నుండి 1400 మంది రైతులు, అంటే ఎవరైతే భూమి ఆన్ రికార్డు పాస్బుక్లు ఉన్నాయో, అసైన్ భూమి అనుకోండి, లేకపోతే వాళ్ళే ఎఫెక్ట్ అవుతున్నప్పుడు అది ఓవర్ నైట్ ప్లాన్ చేసిండ్రు లేకపోతే పకడ్బందీ చేసిండ్రు అనే దాన్ని నేను అంగీకరించదు. ఎందుకంటే 4 నెలల నుండి వాళ్ళు రైతులు వ్యతిరేకిస్తున్నారు, మేము ఇవ్వమంటున్నారు. నెక్స్ట్ ఆ గ్రామం ఒక పార్టీ సెన్సస్ తీసుకుంటే అక్కడ ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ లేదు, అక్కడ ఓన్లీ బీజేపీ పార్టీ లేదు, అలా అన్ని పార్టీలు ఉన్నాయి. అన్ని పార్టీలు ఒక దగ్గర నీకు మీటింగ్ జరుగుతుంది అని అనుకున్నప్పుడు అందరూ ఊరంతా కట్టుకొని అక్కడ ఉన్నారు అంటే వాళ్ళు ఏకంగా ఉన్నట్టే కదా. అందులో ఇంక్లూడింగ్ అయినా కాంగ్రెస్ పార్టీలు వాళ్ళు కూడా ఉండి ఉంటారు కదా. కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు అధికారం కోసమే కావచ్చు, అధికారం రాకముందుకున్నటువంటి అభిమానులు కూడా ఉంటారు అక్కడ. అంటే వాళ్ళందరూ అక్కడ లేరు అని అంటే వాళ్ళు ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్ణయానికి వాళ్ళు వ్యతిరేకంగా చెప్తున్నారు. అంటే ఇంకా మీరు అందరు అంటున్నారు, అంటే మీడియా వాళ్ళు అంటున్నారు, అధికార పార్టీ అన్నారు, ఇంక్లూడింగ్ వెంకట్ అంటున్నాడు. ఆ సురేష్ అనే వ్యక్తి ఎవరు? ఆ సురేష్ అనే వ్యక్తి రైతే కాదు. ఆ సురేష్ అనే వ్యక్తి అక్కడికి ఎందుకు పోవాల్సి వచ్చిందంటే మొన్న జరిగినటువంటి రాహుల్ గాంధీ అన్ఎంప్లాయా? రాహుల్ గాంధీ నేను అడుగుతున్నాను, అంటే అధికార పార్టీని, రాహుల్ గాంధీ గారు అన్ఎంప్లాయా? రాహుల్ గాంధీ గారు ఈ తెలంగాణకు సంబంధించిన వ్యక్తా? రాహుల్ గాంధీ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఆయన ఎందుకు పోయిండు అశోక్ నగర్? కోదండరామ్ గారు ఎందుకు పోయిండు? ఆయన అన్ఎంప్లాయా? అంటే అక్కడ సురేష్ అనే వ్యక్తి ఆ గ్రామానికి చెందినటువంటి వ్యక్తి, ఆయన తాతో పెద్దనానో చిన్నానో మిత్రుడు ఎవడో ఎఫెక్ట్ అయి ఉంటాడు కదా. ఒక యువకుడు పోయిండు, రైతుల పక్షాన మాట్లాడుతుండు, తప్పేముంది? ఎంతసేపు ఆయనకు ఆయన రైతే కాదు అంటూ రైతు ఉండాల్సిన అవసరం లేదు. ఎస్, నేనేమంటున్నా, ఆయన ఏదైనా తప్పు చేస్తే మీరు లేదు, ఆయన ఎందుకు పోయిండు, ఆయన రైతే కాదు అనేది తప్పలేదు. ప్లీజ్ వెయిట్. నేనేమంటున్నా, సురేష్ను ఏమంటున్నారు? నేను సురేష్ ఫార్మర్ కాదు అని అన్నదానికి నేను క్లారిటీ ఇస్తాను. ఫార్మర్ అవ్వాల్సిన అవసరం లేదు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఓన్లీ రైతులే చచ్చిపోలే, నాన్ ఫార్మర్స్ కూడా ఉద్యమం చేసిండ్రు. అక్కడ ప్రాంతంలో ఎఫెక్ట్ అయితే ఇవాళ చాకలైలమ్మ ఉంది. చాకలైలమ్మ ఆ ఓన్లీ పాలకుర్తి నియోజకవర్గం వల్లే చచ్చిపోలేదు, ఆమె ఒకతే పోరాటం చేయలేదు. తెలంగాణ రాష్ట్రంలో అందరూ చేసిండ్రు. కుచ్చలపల్లి సుందరయ్య గారు ఆయన ఒక్కడే అక్కడ ఆంధ్ర ప్రాంతం నుండి ఉంటే కాదు, తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉద్యమం ఉవ్వెత్తున జరిగింది. అంటే నేను ఏమంటున్నానంటే ఆయనకు ఒక తెలంగాణ వ్యక్తిగా ఆయన క్వశ్చన్ చేసే వ్యక్తి ఈ యాజ్ అ రైట్. అయితే అటువంటి క్రమంలో వీళ్ళు ఏం చేయాల్సి ఉంటే కొంచెం ఎక్కువ పారితోషికం ఇచ్చేసి వాళ్ళకి ఇంకా కొంచెం డీసెంట్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని కూడా అప్రిషియేట్ చేయాలి. ఏమని? మూసీ నది సుందరీకరణ చేస్తున్నటువంటి క్రమంలో మీకు ఒక డబుల్ బెడ్ రూమ్లు ఇస్తాం, మీకు ఒక మంచి
ఆల్టర్నేటివ్ ఇస్తాము అని ఎట్లయితే అన్నారో వీళ్ళు కూడా కొంచెం వాళ్ళు గ్రామ సభ పెట్టారు. పెట్టడానికి ముందు మీరు అరే మీరు 4 నువ్వు మధ్యలో ఇంటరప్ట్ చేయకు. నేను వస్తున్నాను నువ్వు వచ్చినప్పుడు నువ్వు చెప్పు. నేను ఏమంటున్నా అంటే వాళ్ళు ఇంకా కొంచెం సెన్సిటివ్గా హ్యాండిల్ చేసి కన్విన్సింగ్గా కనుక చేసేసి ఇండైరెక్ట్గా వాళ్ళకు ఒక మెసేజ్ పంపించేసి మనకు ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్నారు, ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఉంటుంది, మనకి ఇక్కడ ఇవాళ 1400 ఎకరాలు 1340 ఎకరాలు ప్రొక్యూర్మెంట్ చేస్తున్నారు, మనకు ఒక 100 ఎకరాలు 50 ఎకరాలలో ఇంకెక్కడనో ఒక దగ్గర మనకు ఒక మంచి కొత్త గ్రామాన్ని మనకు ఒక సుందరీకరణ కొంత ఫెసిలిటీతోని ఒక ఏదో ఒక డెవలప్ చేస్తున్నారు అనేటువంటి ఇంపాక్ట్ ఇస్తే బాగుండేది. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం, గొప్పగా అంటే అది ప్రాక్టికల్గా. నేను ఒక ఉద్యోగరీత్యా నేను ఒకసారి ఈ పటాన్ చెరువు ప్రాంతంలో వెళ్ళినాను. అప్పుడు అనుకున్నాను నేను, అంటే ఇది మై ఎక్స్పీరియన్స్ 13 years బ్యాక్. వాడు అసలు ఆ ఎంప్లాయీ ఎవడైతే అందులో పనిచేస్తున్నాడో వాడు కాళ్ళు మొక్కాలనుకున్నాను. ఎందుకంటే నేను 10 నిమిషాలు ఉంటేనే నేను ప్రాణం పోయేంత పని అయింది. అసలు వీళ్ళు ఎట్లా బతుకుతున్నారు, ఎట్లా ఎంప్లాయీస్ వస్తారు, అందులో కింది స్థాయి నుండి పెద్ద స్థాయి వరకు అందరి గురించి ఆలోచించాను. వాడు మెర్సిడీస్ బెంజ్ కార్ వేసుకొని డైరెక్టర్ వచ్చినా కూడా వాళ్ళు కూడా ఈ పొల్యూషన్తో ఎట్లా బతుకుతుండ్రు అని అనుకున్నాను. అంటే పొల్యూషన్ అనేది ఇక దాన్ని ఎవరు కంట్రోల్ చేయలేరు. అంటే అభివృద్ధి జరగాలి అని అనుకున్నప్పుడు అంతరాయం జరుగుతుంది. అయితే ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రాష్ట్ర ప్రభుత్వంని ఫార్మాసిటీ క్యాన్సిల్ చేద్దాం అందాం మనందరం. మరి ఇంకేం చేయాలి? ఏది చేస్తే భూసేకరణ లేకుండా అభివృద్ధి జరుగుతుంది? మీరు చెప్పండి. ఏది చేస్తే భూసేకరణ లేకుండా, భూమి ఇన్వాల్వ్మెంట్ లేకుండా రేపు రేవంత్ రెడ్డి గారు ఏం చేయాలో మీరు చెప్పండి. ఒక ప్రతిపక్ష పార్టీగా, బీజేపీ పార్టీగా, బీఆర్ఎస్ పార్టీగా చేయలేరు కదండి. భూమి ఈజ్ అన్ రిక్వైర్మెంట్. కాకపోతే ఎక్కువనే తక్కువ ఏది చేయాలన్నా భూమి కావాలి కానీ ఆ భూమిలో విషతుల్యం చేయడం కాన్సెప్ట్ కాదు కదా. అది నేను మీకు ముందే చెప్తున్నాను. మీరు మెడిసిన్ వేసుకున్నారు, నేను వేసుకున్నాను. మనకు కావాల్సిన మెడిసిన్ ఎక్కడ తయారవుతుంది? ఆకాశంలో తయారవుతుందా, భూమండలంలో తయారవుతుందా? అది ఇక్కడ ఓకే, మనకు కొంత స్వార్థం ఎక్కువ ఉంటే మన దగ్గర ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మనం భూమి ప్రొక్యూర్ చేయొద్దు, మన వల్ల అంతా వాతావరణం బాగుండాలి అనుకుందాం. మరి పక్క రాష్ట్రం ఉన్నోడైనా వాడైనా పాపం వాడు రైతే కదా, ఎక్కడో ఒక దగ్గర రైతే కదా. కాకపోతే ఏంటి అంటే నష్టం ఎంత, లాభం ఎంత, దాంట్లో ఉన్నటువంటి ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఏమన్నారు, నల్గొండలో ఏంటి అంగవైకల్యమైనటువంటి వ్యవస్థను ఫ్లోరైడ్ బారిన ఉన్నటువంటి వాటర్ని తీసేసినాము, వాళ్ళకు ఫిల్టర్ వాటర్ ఇచ్చారు, లేకపోతే వాళ్ళకు కెనాల్ వాటర్ ఇచ్చారు, అంటే కొంత చేసిండ్రు అని అన్నారు. అంటే వాళ్ళకు కూడా తెలుసు కదా, అంటే ఫ్లోరిన్ బాధితులు ఉన్నారు అనేది వాళ్ళకి తెలుసు. వాళ్ళకు ఒక చిత్తశుద్ధితో పని చేశారు, ఎంతో కొంత వాళ్ళు చేయగలిగిన దానికి అప్రిషియేట్ చేశారు. ఆ ప్రజలకు కూడా తెలుసు ముఖ్యమంత్రి గారు చేసిండ్రు అని. మరి ఇక్కడ కూడా పక్క ఇవాళ మీరు అన్నట్టుగా సోషల్ మీడియా అవేర్నెస్ ఎక్కువ అయినాయి ఇప్పుడు. మరి మాకు కూడా అటువంటి ఇబ్బంది ఉంటుందేమో, వస్తుందేమో, మా జనరేషన్ కూడా వస్తుందేమో అనేటువంటి ఆందోళన రైతాంగంలో చదువుకుని వాడు ఎవడైనా బాధపడడంలో తప్పలేదు. కానీ ఏదో ఒక రకంగా వాళ్ళను రిహాబిలిటేషన్ అంటే ఒక వేరే ప్లేస్కి, ఒక మంచి సుందరమైనటువంటి ప్లేస్కి మీకు ఇస్తామని కన్విన్స్ చేసి ఉండాల్సి ఉండే అనేది నా అభిప్రాయం. ఓకే, సో వెంకట్ గారు ఫైనల్గా నిజంగానే మీరు గ్రామ సభ పెట్టాల్సిన అవసరం. అట్లాగే ఒక నిమిషం, అంటే మీడియాలో వస్తున్న విషయాన్ని చూస్తున్నాను. అంటే బీఆర్ఎస్ను, బీజేపీని అధికారుల పైన దాడులు చేస్తే మీరు సమర్థిస్తారా అంటే, మరి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఓకే వాళ్ళు పోలేదు, పరామర్శించినంత మాత్రాన వాళ్ళను యాక్సెప్ట్ చేసినరా లేకపోతే కోఆపరేట్ చేస్తున్నారా అన్నారు. మరి మొన్న సికింద్రాబాద్ పక్కకు ఉన్నటువంటి టెంపుల్లో ఉంటే ఏ అధికార పార్టీ ఎమ్మెల్యే పోయి ఏ అధికార పార్టీ మంత్రులు వెళ్ళేసి మరి పరామర్శించినండి? అంటే ఇక్కడ ఏమంటున్నానంటే ప్రతి పార్టీకి, ప్రతిపక్ష పార్టీకి కానీ అధికార పార్టీకి కానీ చిత్తశుద్ధి అనేది ఉండాలి. ఇప్పుడు మరి అక్కడ కూడా కోట్లాది మంది హిందువుల మనోభావాలకు అవలగాడు చేసిండు. దానికి మరి అధికార పార్టీగా మీరు పోయి సంఘీభావం తెలిపాలి కదా, నిరసన తెలిపాలి కదా. మరి మీ ముఖ్యమంత్రి హిందువు, మీ మంత్రులు హిందువులు, మీ ఎమ్మెల్యేలు 80% మంది హిందువులు ఉంటారు. మరి ఆ హిందువుల గురించి ఓట్లు వేస్తారు. ఆ హిందువుల గురించి నేను ఏమంటున్నా సార్, అంటే మీకు ఒక స్వార్థం ఉంది, అట్లాగే వీళ్ళ కూడా ఉండొచ్చు. ఎవడైతే లంగగాడు పని చేసిండో వాడిని వేసి జైలు వేసినాం. మీకేం చేయాలి సార్ మరి చెప్పండి. చట్టానికి బ్రేక్ చేసి శాంతి భద్రతను మిగతా కలిసి కానీ మీ మంత్రులు మంది దగ్గర వాళ్ళు పక్కనే హోటల్ పక్కన మీటింగ్ పెట్టుకుంటే
చేస్తుంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది? నేనేమంటున్నా రవి గారు, అది పాయింట్. అన్ని నిఘా ఉండాలి కంపల్సరీ. నిఘా లేకుండా, భయం లేకుండా ఇష్టం చేసి